బంగారం ఇంటర్నేషనల్ గా 2% పైగా ఇవాళ పడింది. అండ్ ఓన్లీ బంగారం అనే కాదు, మార్కెట్ కూడా ఇవాళ పడడానికి ఇదే ముఖ్యమైన కారణం. దీని గురించి మొదట మాట్లాడుకుందాం. యుఎస్ ఇరాన్ రిలేటెడ్ ఉంటున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ అండ్ దాని కారణంగా క్రూడ్ ఆయిల్ మీద, గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, మార్కెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, ఇది ఫస్ట్ మాట్లాడుకుంటూ రేపు చాలా ఇంపార్టెంట్ డే మార్కెట్ కి. బికాస్ ఫెడ్ కరెంట్ చైర్మన్ పవల్ ఒక లాస్ట్ మీటింగ్ రేపు. తన చైర్మన్షిప్ లో రేపే లాస్ట్ డేట్. ట్రంప్ చాలా హింసించాడు కదా. ఏదైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఈ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న వార్ పరంగా ఏదైనా యుఎస్ కి అగైనెస్ట్ గా ఉంటాయని మార్కెట్ అయితే ఆసక్తికరంగా వెయిట్ చేస్తుంది. రేట్ కట్ ఉండదు, అలాగే రేట్ హైక్ కూడా ఉండదని మార్కెట్ అనుకుంటుంది. ఏ మాత్రం హైక్ చేసినా ఆర్ కట్ చేసినా మార్కెట్ దానికి స్ట్రాంగ్ గా రెస్పాండ్ అవుతుంది. కాబట్టి రేపు రాత్రి రాబోతున్న ఇంపార్టెంట్ ఈవెంట్ అండ్ దాని ఒక ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎలా ఉండొచ్చు అన్న దానిపై మాట్లాడుకుంటూ చాలా వరకు మార్కెట్ లో ఉన్న వాళ్ళు దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ రేపటితో ఎలక్షన్స్ అయిపోతాయి. 29th ఏప్రిల్ తో ఎలక్షన్స్ అయిపోతాయి. మొత్తం అందరి చూపు అంతా వెస్ట్ బెంగాల్ పై ఉంది. ఇన్ఫాక్ట్ మార్కెట్ చూపు కూడా అసలు ఏంటి, ఆ నెంబర్స్ ఏంటి అండ్ మార్కెట్ లో ఏం జరిగితే పెరిగేదానికి అవకాశం ఉంది. అండ్ ఫ్యూయల్ యొక్క ధరలు కూడా ఎలక్షన్స్ తర్వాత ఫ్యూయల్ యొక్క ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని మార్కెట్ అనుకుంటుందా? ఒకేసారి 20 రూపాయలు 25 రూపాయలు పెంచుతారా? అసలు ఏం జరిగే అవకాశం ఉందో, ప్రాబబిలిటీ ఎలా ఉంటుందో కూడా మాట్లాడుకుంటూ ఫ్యూయల్ అండ్ ఎలక్షన్స్ యొక్క ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ గా కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. లైక్ నాట్ ఓన్లీ యుఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ కి సంబంధించి, ఈసీబీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన మీటింగ్స్ ఉన్నాయి అండ్ మేజర్ కంపెనీస్ యొక్క నెంబర్స్ ఉన్నాయి. లైక్ యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇంక్లూడింగ్ అమెజాన్ వాళ్ళ నెంబర్స్ రాబోతున్నాయి. సో దట్ అది గ్లోబల్ మార్కెట్స్ ని, ఈవెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఒక టెక్ స్పేస్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇంటర్నేషనల్ అండ్ ఇండియా పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ ఈవెన్ ఎఫ్ఐఎస్ అండ్ ఇండియన్ మార్కెట్ ఒక డేటాని మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సరైతే ఫస్ట్ ఇవాళ మార్కెట్ లో ఫాల్ ఉండడానికి అండ్ పర్టికులర్ గా బంగారం ఇంటర్నేషనల్ గా మీరు గమనించారంటే 2% పైగా పడింది. ఇంటర్నేషనల్ గా ఔన్సెస్ లో కదా మనం చూస్తుంటాం. $4,700 ఇవాళ పైకి వెళ్ళింది. హై అది. ఇవాళ లో $4,550. కారణం ఏంటో తెలుసా? లాస్ట్ 3 వీక్స్ నుంచి ఇదే ఫస్ట్ టైం క్రూడ్ ఆయిల్ $110 బ్యారెల్ క్రాస్ చేయడం. గుర్తు పెట్టుకోండి, $120 పర్ బ్యారెల్ కి వెళ్ళిన ప్రతిసారి, అంటే దానికి దగ్గరకు వెళ్ళిన ప్రతిసారి ఒక మెగా పాజిటివ్ అప్డేట్ వచ్చి క్రూడ్ ఆయిల్ పడిపోయేది. బంగారం, వెండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్కెట్ పెరిగేది. ఇన్ఫాక్ట్ ఈ ఏప్రిల్ మొత్తం స్టార్టింగ్ నుంచి బిగినింగ్ నుంచి మీరు చూసిన నిఫ్టీ 8% పెరుగుంటుంది. మిడ్ క్యాప్ లో 14-15% పెరుగుంటుంది. బ్యాంక్ నిఫ్టీ బాగానే పెరుగుంటుంది. పెరిగిన ఒకే ఒక ఇండెక్స్ ఏదైనా ఉందంటే అది ఐటీ ఇండెక్స్. అండ్ మీకు తెలుసా, సెమీ కండక్టర్ స్టాక్స్ జస్ట్ ఏప్రిల్ మంత్ లో అమెరికాలో 40% దగ్గరగా పెరిగాయి. ఐటీ స్పేస్ గ్లోబల్ గా పరుగులు పెడుతుంది. బట్ మనది ఒక డిఫరెంట్ థీమ్ కాబట్టి, మీన్స్ ఏఐ, సెమీ కండక్టర్స్ వీటికి లింక్ కాంది కాబట్టి ఇక్కడ మనకి సెల్ ఆఫ్, అక్కడ వాటిలో గ్రోత్, మాసివ్ గ్రోత్ మనకి గ్లోబల్ గా ఉన్న టెక్ స్టాక్స్ లో లాస్ట్ 1 మంత్ లో కనిపించింది. వెరాజ్ మన ఇండియన్ టెక్ స్పేస్ మాత్రం లాస్ట్ 1 మంత్ స్ట్రగుల్ అవుతూనే ఉంది. మన ఐటీ స్పేస్ అనేది అంత చిన్న స్పేస్ ఏం కాదు, అంటే నెగ్లెక్ట్ చేసేంత స్పేస్ కాదు. సుమారుగా 60 లక్షల మందికి ఇండియన్స్ కి అది జాబ్స్ ఇస్తుంది. 6 మిలియన్ పీపుల్ దగ్గరగా. అండ్ ఈవెన్ అది జీడీపీకి 7.5% కాంట్రిబ్యూట్ చేస్తుంది ఐటీ స్పేస్. కాబట్టి దాని రిలేటెడ్ గా ఉండాల్సిన గ్రోత్ దానికి ఉన్నప్పుడే ఇండియా రిలేటెడ్ గా కూడా మనం గుడ్ గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేయగలం ఓవరాల్ మార్కెట్ పరంగా. వెల్, అగైన్ టు ద టాపిక్, గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఫాల్ కానీ, మార్కెట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కానీ, దానికి కారణం ఏంటి? $112 పర్ బ్యారెల్ దగ్గరగా క్రూడ్ ఆయిల్ పెరగడం. సుమారుగా 4% దగ్గరగా క్రూడ్ ఆయిల్ లాస్ట్ ఫ్యూ అవర్స్ లో పెరిగింది. గుర్తుంచుకోవాలి, క్రూడ్ ఆయిల్ పెరిగింది అంటేనే ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా కన్సర్న్స్, అది రేట్ కట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది. కాబట్టి ఇవాళ 28th ఏప్రిల్ న ఫెడ్ ఒక ఈవెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 29th ఏప్రిల్ అంటే రేపు మనకి దాని రిలేటెడ్ గా ఫైనల్ అవుట్కమ్ వస్తుంది. ఫెడ్ చైర్మన్ పవల్ గారు ఒక లాస్ట్ ఈవెంట్ అది. తనని చాలా వరకు హింసించారు కాబట్టి ట్రంప్ ఒక అడ్మినిస్ట్రేషన్ ఏదైనా కామెంట్ తను చేస్తున్న ఇరాన్ వార్ రిలేటెడ్ గా చేసే అవకాశం ఉందా? ఇన్ఫ్లేషన్ పరంగా ఏదైనా కామెంట్స్ చేసే అవకాశం ఉందా? వెళ్ళేటప్పుడు ఏమైనా ఫైనల్ టచ్ ట్రంప్ కి ఇచ్చేసి వెళ్తారా? ఆరు హుందాగా తన లెవెల్లో తను మాట్లాడేసి వెళ్ళిపోతారా అన్నది తెలియాలి రేపు. బికాస్ ఆఫ్ హిస్ లాస్ట్ డే రేపు యాజ్ ఎ ఫెడ్ చైర్మన్ గా కొంత ఆసక్తికరంగా ఈవెంట్ అయితే ఉంటుంది. అండ్ ఇవాళ మీరు గమనిస్తే ఇంటర్నేషనల్ గా ఒక 2% దగ్గరగా బంగారం పడినా మన ఇండియన్ మార్కెట్ లో అంతలా పడలేదు. బంగారం, ఈవెన్ వెండి కూడా పడ్డాయి కానీ ఆ లెవెల్లో పడలేదు. కారణం, రూపీ ఇవాళ 94 రూపీస్ 60 పైస్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం ఆర్బీఐ వాళ్ళు తీసుకున్న కొన్ని చర్యలతో $92.20 దగ్గర వరకు వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ $94.60 దగ్గరకు వచ్చింది. రూపీ పెరుగుతూ ఉండడం బంగారం, వెండికి మంచిది. కాబట్టి ఈవెన్ దో ఇంటర్నేషనల్ గా బంగారం, వెండి ధరలు ఎక్కువగా పడ్డా ఇవాళ మన మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఆ మేరకు పడలేదు. అండ్ ఇంటర్నేషనల్ గా గోల్డ్ ధర పడడానికి కారణం క్రూడ్ ఆయిల్ ఎప్పుడూ లేనంత, లాస్ట్ 3 వారాల్లో లేనంతగా $110 పర్ బ్యారెల్ కు అబో వస్తుండేసరికి ఇన్ఫ్లేషన్ పెరిగి దాని కారణంగా ఎక్కడ సెంట్రల్ బ్యాంక్స్ రేట్ కట్ డెసిషన్ తీసుకోవాలనుకున్నా కూడా, అంటే ఇయర్ లో ఫెడ్ వాళ్ళు, అమెరికా
అమెరికా వాళ్ళు 2 సార్లు రేట్ కట్ చేస్తారని అనుకుంటున్నారు, చెప్పారు కూడా. మరి అవి కూడా వెనక్కి వెళ్ళిపోతే అంటే నెక్స్ట్ మీటింగ్ అంటే రేపు రాబోతున్న దాంట్లో 2 సార్లు కూడా చేయాలనుకోవట్లేదు, ఒక్కసారి చేస్తామని ఇంకేమైనా కామెంట్స్ వచ్చాయనుకోండి, నెగిటివ్ గా హాకిష్ గా కామెంట్స్ వచ్చాయనుకోండి, అప్పుడు పడేది ఎందుకు, దానికి ముందే కొంత ప్రాఫిట్ బుకింగ్ ఆర్ ఆ నెగిటివ్ టోన్ ఎలాగో ఈ క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది కాబట్టి హాకీ స్టేట్మెంట్స్ వస్తాయని ముందుగానే మార్కెట్ అనుకుంటూ బంగారం ఈవెన్ బ్యాంకింగ్ స్టాక్స్ లో ఇవాళ ఓవరాల్ మార్కెట్ లో కూడా మనకి ఫాల్ అయితే కనిపించింది. అండ్ యుఎస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. ఈ యుద్ధం తర్వాత కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏ షిప్ పాస్ అవ్వాలన్నా మా కనుసైగల నుంచే పాస్ అవ్వాలి, మేమేం చెప్తామో ఆ ప్రోటోకాల్ నే ఫాలో అవ్వాలనేలా ఇరాన్ కి సంబంధించిన బ్రిగేడియర్ చెప్తున్నారు. అండ్ పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్, పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారంటే అది డెఫినెట్లీ చాలా విలువైన సమాచారం అయి ఉంటుంది. ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ ఇస్లామాబాద్ కి సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ యుఎస్ టాక్స్ కోసం వస్తున్నారని ఎలా స్టేట్మెంట్ అయితే చేశారు. బట్ వేరియస్ ప్లాట్ఫామ్స్ లో ఎలా డేటా ఉందంటే మేము న్యూక్లియర్ యాక్టివిటీ నుంచి వెనక్కి వెళ్ళాం, మాకు అది కావాల్సిందే అని ఇరాన్ అంటుంటే, ఇదే యుఎస్ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి సంబంధించిన అఫీషియల్స్ నేను స్టేట్మెంట్ చేశారో తెలుసా, అసలు మేము యుద్ధం స్టార్ట్ చేసిందే దానికోసం, న్యూక్లియర్ యాక్టివిటీని ఆపాలని. ఆ న్యూక్లియర్ యాక్టివిటీని పక్కన పెట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేస్తామంటే మాకేంటి దాంట్లో లాభం? ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవ్వడం ఏషియన్ కంట్రీస్ కి యూరోపియన్ కంట్రీస్ కి అవసరం, మాకు అవసరం లేదు, మా దగ్గర ఆయిల్ ఉంది, మా ఫోకస్ అంతా న్యూక్లియర్ డీలే, ఆ న్యూక్లియర్ డీల్ నుంచి మేము వెనక్కి వెళ్ళమనేలా అమెరికా వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇరాన్ వాళ్ళు చేసిన ఆఫర్ అంట న్యూక్లియర్ డీల్ ని మళ్ళీ చూసుకుందాం, పోస్ట్ పోన్ చేద్దాం, టాక్స్ ని మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. ప్రెసెంట్ అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ను ఓపెన్ చేసుకుని యుద్ధాన్ని ఒక వరకు ఆపేద్దాం అనేలా ఇరాన్ వాళ్ళు ప్రపోజల్ పెడితే దాన్ని యుఎస్ వాళ్ళు పరిశీలిస్తున్నారని. బట్ అల్టిమేట్ గా న్యూక్లియర్ డీల్ నుంచి వెనక్కి వెళ్లే అవకాశం యుఎస్ కి లేదనేలా అఫీషియల్స్ కామెంట్స్ చేస్తున్నారు. ట్రంప్ సైలెంట్ గా ఉన్నారు. అండ్ ఇది మీరు గమనించారా, యుద్ధం స్టార్ట్ అయినప్పుడు యుఎస్ ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు 4 వారాల్లో డీల్ అయిపోతుంది, ఐ మీన్ డీల్ ఇన్ ద సెన్స్ యుద్ధం ఆగిపోతుందని ఇలా చెప్పారా. ఇప్పుడు 8 వారాలు సెకండ్ యానివర్సరీలో ఉంది యుఎస్ ఇరాన్ ఒక యుద్ధంతో. ఫిబ్రవరి 28 స్టార్ట్ అయింది, ఇవాళ ఏప్రిల్ 28. ఇవాళ బ్యాంక్ ఆఫ్ జపాన్ రిలేటెడ్ గా మీటింగ్ ఒక అవుట్కమ్ వచ్చింది. మీన్ సెంట్రల్ బ్యాంక్, జపాన్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్, ఏం పెద్ద చేంజెస్ ఏం లేవు. రేపు యుఎస్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ వెనస్డే అండ్ థర్స్డే యూరోపియన్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ ఈసీబీ దగ్గర నుంచి అప్డేట్స్ వస్తాయి. ఎవ్వరు రేట్ హైక్ కానీ రేట్ కట్ కానీ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏదైనా దానికి ఆపోజిట్ జరిగితే అంటే యుఎస్ వాళ్ళు రేట్ హైక్ చేశారంటే డిజాస్టర్ మార్కెట్ కి, రేట్ కట్ చేశారంటే బిగ్ మంచి సర్ప్రైజ్ మార్కెట్ కి. బట్ ఆ రెండు ఎలాగో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏం మాట్లాడతారని చూస్తుంది. ఈ మిడిల్ ఈస్ట్ రిలేటెడ్ గా యుఎస్ స్టార్ట్ చేసిన కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ గా ఏమైనా మాట్లాడతారా, ట్రంప్ రిలేటెడ్ గా ఏమైనా మాట్లాడతారా అంటే ఎగ్జాక్ట్ గా తనని పేరు తీసుకోదు, చేస్తున్న యాక్టివిటీని యుఎస్ లో ఉంటున్న ఇన్ఫ్లేషన్ ని, జాబ్ ఒక గ్రోత్ ని డిస్కస్ చేస్తారా. హాకిష్ ఆర్ డవీ స్టేట్మెంట్స్, హాకిష్ అంటే బ్యాడ్, డవిష్ అంటే మంచిగా మార్కెట్ కి మంచిగా ఉండే స్టేట్మెంట్స్ చేస్తారా అన్నది రేపు రాత్రి మనకి కీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చి మార్కెట్స్ దానికి ఇమీడియట్ గా స్ట్రాంగ్ వేలో రియాక్ట్ అవుతున్నా అది వెంటనే మీకు మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. దయచేసి చాలా ఫేక్ ఛానల్స్ ఉంటున్నాయి, అవి మనవనుకొని నమ్మకండి. చాలా మంది యాడ్స్ రన్ చేస్తున్నారు, వాటి మీద కంప్లైంట్స్ ఇస్తున్నాం, బట్ అవి మేమనుకొని నిజమని నమ్మకండి. రూపాయి కూడా మన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇప్పటి వరకు మా నాలెడ్జ్ ని అమ్మలేదు, అమ్మం కూడా. ఎవరో ఎక్కడో పెయిడ్ టిప్స్ ఇస్తున్నారు, పెయిడ్ కాల్స్ ఇస్తున్నారు, ఇంత కట్టండి అని మన లోగో పెట్టుకుని ఎవరైనా అడుగుతుంటే అది ఫ్రాడ్ అని గుర్తుంచుకోండి. జస్ట్ రిపోర్ట్ చేయండి అంతే. అనవసరంగా నమ్మి మీ స్వార్జితాన్ని, మీ కష్టార్జితాన్ని స్కామర్ చేతుల్లో పెట్టి మోసపోవద్దు. సో ఇవాళ మన ఇండియన్ మార్కెట్ లో బంగారం పెద్దగా పడుండకపోయినా ఇంటర్నేషనల్ మార్కెట్ లో మాత్రం 2% పైగానే బంగారం పడింది. రేపు మెయిన్ ఫెడ్ ఈవెంట్ ఉంది కాబట్టి ఆ పాయింట్ లోపు ఏదైనా క్రూడ్ ఆయిల్ ఇంకా పెరిగితే ఇంకా మనకి గోల్డ్ రిలేటెడ్ గా స్టాక్ మార్కెట్ పరంగాను సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ ఎంత పెరుగుతూ వెళ్తే అంత మార్కెట్ రిలేటెడ్ గా ప్రెషర్ మనం చూడాల్సి వస్తుంది. అండ్ దానికి తోడు మార్కెట్ కూడా బాగానే రికవర్ అయిపోయింది కాబట్టి వార్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవ్వలేదు కాబట్టి బై లార్జర్ ఎక్స్టెంట్ కానీ క్రూడ్ ఆయిల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మార్కెట్ రిలేటెడ్ గా టెంపరీగా మనం సెల్లింగ్ ప్రెషర్ అయితే చూస్తాం. అండ్ యునైటెడ్ నేషన్స్ దగ్గర ఇరాన్ వాళ్ళు ఘాటు వ్యాఖ్యలే ట్రంప్ రిలేటెడ్ గా చేశారు. తనని ఒక తీవ్రవాది అని పిలుస్తూ వేరే దేశాల దగ్గర బెగ్గింగ్ చేస్తున్నాడు, మా మీద దాడి చేయడానికి వేరే దేశాలను అడుక్కుంటున్నాడు అనేలా యునైటెడ్ నేషన్స్ దగ్గర ఇరాన్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్స్ ప్రస్తావిస్తే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు మాత్రం ఇరాన్ తో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయండి, శాంతిని నెలకొల్పండి అనేలా కూడా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. బట్ అల్టిమేట్ గా ఈ న్యూక్లియర్ యాక్టివిటీ రిలేటెడ్ గా కన్ఫర్మేషన్ ఇరాన్ కా అంటే అది చేసుకోవచ్చు, దానికి ఏం మాకు ప్రాబ్లం లేదని యుఎస్ ఇచ్చే హామీ ఆర్ ఇరాన్ తగ్గి ఈ రెండిట్లో ఏది జరిగే అవకాశం ఉంది ఆర్ ఈ రెండు జరగకుండా ఇది కొంత టైం వరకు పాస్ చేద్దాం మళ్ళీ ఆలోచిద్దాం అనుకుంటారా? వి డోంట్ నో. దీని రిలేటెడ్ గా ఎలాంటి క్లారిఫికేషన్ వస్తుంది అనేది కమింగ్ డేస్ లో చూడాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యుఎస్ కి సంబంధించిన సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో మే మిడిల్ లో ఇండియాని విజిట్ చేస్తారు. ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఫైనల్ ఫ్రేమ్ వర్క్ ఆర్ ఫైనల్ సైన్ అయి మనకి టారిఫ్ లేం భారీగా తగ్గలేదు కాబట్టి తన వస్తున్న విజిట్ లో ఏదైనా కీ ఇంపార్టెంట్ లాజిక్స్ పాజిటివ్
పాజిటివ్ సైడ్ ఏమైనా కనిపిస్తాయని కూడా మార్కెట్ చూస్తుంది. మే మిడిల్ లో తన రిలేటెడ్ గా ఎంట్రీ ఉంటుంది. అండ్ ఎలక్షన్స్ ఇది ఒక ప్యూర్ సినిమా లెక్క అనమాట ఈసారి పర్టికులర్ గా వెస్ట్ బెంగాల్ లో. కానీ దానికి ముందు ఎలక్షన్స్ తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందా? అందరూ అనుకుంటున్నట్టు 25 రూపాయలు 28 రూపాయలు ఒకేసారి ప్రభుత్వం పెంచదు. పెంచితే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కానీ స్లోగా పెంచుతారు. రూపాయి 2 రూపాయలు ఈ లెక్కన పైసల లెక్కన కూడా స్లోగా పెంచుకుంటూ మనకి తెలియకుండానే ఆ ధరని కట్టే ప్రయత్నం చేస్తాం. క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుతుంది ప్యారలల్ గా. రీసెంట్ టైమ్స్ లో కూడా నేను చెప్తూనే వస్తున్నాను, క్రూడ్ ఆయిల్ పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని. 70 కిందకి 2026లో కాదు 2027 ఫస్ట్ హాఫ్ లో కూడా 70 కిందకి వెళ్తుందని నేను అనుకోవట్లేదు. దానికి కారణం జరుగుతున్న యుద్ధం కాదు. ఈ రోజుకి యుద్ధం ఆపేసినా కానీ వెళ్ళదు. బికాస్ ఆఫ్ డామేజ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఖతార్ వాళ్ళు రీసెంట్ గా కూడా వార్నింగ్ చేస్తున్నారు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డామేజ్ అలా ఉంది. నెక్స్ట్ కూడా యుద్ధం పెరిగి ముదిరి ఇంకేదైనా డామేజ్ అయితే మాత్రం క్లిష్ట పరిస్థితుల్లోకి ఎనర్జీ మార్కెట్ వెళ్తది, జాగ్రత్త అని వార్నింగ్లు ఖతార్ నుంచే కాదు మల్టిపుల్ జోన్స్ దగ్గర నుంచి కూడా, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ దగ్గర నుంచి కూడా అరైజ్ అవుతున్నాయి. ఆల్రెడీ జరిగిన డామేజ్ కే నేను 2027 హాఫ్ అనుకుంటున్నాను, $70 పర్ బ్యారెల్ బిలో వెళ్ళడానికి. సో క్రూడ్ ఆయిల్ పెరగడం ఖచ్చితంగా ఏదో పాయింట్ లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాల్సిందే, దాంట్లో నో డౌట్. ఒకవేళ గవర్నమెంట్ నిజంగా అంతలా పెంచకూడదు అనుకుంటే కట్ చేస్తున్న ట్యాక్స్ ను వదులుకోవాలి. కొంచెం ఎక్కువగానే కట్ చేస్తున్నారు, అది వదులుకున్న తప్పు లేదు. అట్లీస్ట్ ఈ పాయింట్స్ లో లెట్స్ సీ గవర్నమెంట్ ఏం స్టెప్ తీసుకుంటుందని. అండ్ ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. రేపటితో ఎలక్షన్స్ కంప్లీట్ అవుతాయి. 29th ఏప్రిల్ తో రిజల్ట్స్ May 4th వస్తాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం అండ్ పాండిచ్చేరి. అందులో ప్రధానంగా వెస్ట్ బెంగాల్ రిలేటెడ్ గానే అందరి చూపు ఉంది. బికాస్ ఆఫ్ దీది మీన్స్ మమతా బెనర్జీ, టిఎంసి పార్టీ ఒక అధినేత. గత ఎన్నికల్లో 2021లో 213 దగ్గరగా సీట్లు వచ్చినట్టున్నాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మేబీ 1-2 సీట్లు అటు ఇటు ఉండొచ్చు. ఆ టైంలో బీజేపీకి 77 సీట్లు వచ్చాయి. కానీ తను 15 సంవత్సరాల నుంచి పవర్ లో ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ, అదే ప్రభుత్వ వ్యతిరేకత. జనరల్ గా 5 సంవత్సరాలు ఉంటేనే ఉంటది, 10 ఉంటే ఇంకెక్కువ ఉంటది, 15 ఉంటే ఏదో ఒక దాని రిలేటెడ్ గా ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంటది. ఈసారి దాంతో అయినా బీజేపీ వాళ్ళు సీట్లు పెంచుకొని పవర్ లోకి రావాలనే ప్రయత్నిస్తున్నారు. కానీ అది టఫ్ అవుతుంది. ఏ మాత్రం వాళ్ళకి 110 సీట్లకు మించి వచ్చినా అదొక స్ట్రాంగ్ పర్ఫార్మెన్సే. కానీ దీది వాళ్ళు మీన్స్ టీఎంసీ పార్టీ వాళ్ళు మాత్రం ఈసారి లాస్ట్ టైం వచ్చినట్టు 77 కూడా రావు, 50 బిలో వస్తారని ఎలా చెప్తున్నారు. మరి చూడాలి. 2011లో గెలిచిన ఆవిడ 15 సంవత్సరాల పాటు సీఎం గా ఉంటూ వచ్చారు. ఈసారి కూడా గెలిస్తే ఇది 4th అటెంప్ట్ కన్సిక్యూటివ్ గా తను సీఎం అవ్వడం. ఏ మాత్రం బీజేపీ రిలేటెడ్ గా మెజారిటీ వచ్చినా ఇది ఒక బిగ్ సర్ప్రైజ్ బీజేపీ రిలేటెడ్ గా అవుతుంది. అది మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటాయి. సో ఎన్నికల ఒక ఫలితాలు వచ్చేది May 4th. సో ఎన్నికల ఒక ఫలితాలు వచ్చేది May 4th, ఇది గుర్తుంచుకోవాలి. అండ్ చైనా యుఎస్ రిలేటెడ్ ఒక లిటిల్ కాన్ఫ్లిక్ట్ అయితే జరుగుతుంది. యుఎస్ వాళ్ళు చైనాకు సంబంధించిన ఒక రిఫైనరీ పైన శాంక్షన్స్ విధించేశారు. ఇరాన్ తో డీల్ కుదుర్చుకున్నారు. అంటే ఇరాన్ ఆయిల్ తో ట్రేడ్ చేస్తున్నారు, మేము అక్కడ శాంక్షన్ పెడితే మీరు ఎలా చేస్తున్నారు ట్రేడింగ్ అని. మేమేం ట్రేడ్ చేయలేదని వాళ్ళు చెప్తున్నా సరే వాళ్ళ మీద శాంక్షన్స్ వేశారు. దీని మీద చైనా కూడా రెస్పాండ్ అయింది. అదో కాన్ఫ్లిక్ట్ కొంత రన్ అవుతుంది. అండ్ ఎఫ్ఐఎస్ రీసెంట్ టైమ్స్ లోంచి స్ట్రాంగ్ సెల్లర్స్ గానే ఉన్నారు. ఇవాళ ఇంకా డేటా అప్డేట్ అవ్వలేదు. వీడియో పెట్టేలోపు వస్తే ఇక్కడే ఇంక్లూడ్ చేస్తాను, లేదంటే కామెంట్ సెక్షన్ లో ఇచ్చేస్తాను. సో ఫైనల్ గా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే మార్కెట్ ని రేపు హిట్ చేయబోతుంది. రేపు రాత్రి ఎవరైనా పొజిషన్స్ రేపు హోల్డ్ చేస్తుంటే మాత్రం గుర్తుంచుకోండి, యుఎస్ ఫెడ్ ఈవెంట్ కొంత టర్నింగ్ ఈవెంట్ అవ్వచ్చు. జాగ్రత్త, ఓవర్ నైట్ పొజిషన్స్ రేపు అయితే క్యారీ చేయకండి ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ డేటాని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ మీద గమనించారంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. May 1st నుంచి వాళ్ళు ఓపీఈసి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అండ్ ఈవెన్ ఓపీఈసి ప్లస్ ఈ రెండిట్లో కూడా వాళ్ళ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు, విత్ డ్రా చేసుకుంటున్నట్టు అప్డేట్ చేస్తున్నారు. దీని కారణంగా ఏం జరుగుతుంది, వాళ్ళకి మోర్ ఫ్రీడమ్ దొరుకుతుంది. ఓపీఈసి వాళ్ళు ఓపీఈసి ప్లస్ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కాకుండా వాళ్ళ ఇండివిజువల్ గా వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ఎక్స్పోర్ట్ చేయాలనేది. ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేశారనుకోండి, అది ఇండియా రిలేటెడ్ గా మంచిదే. బికాస్ వాళ్ళ దగ్గర నుంచి మనం క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. అండ్ గ్లోబల్ గా ఉన్న క్రూడ్ ఆయిల్ ప్రైజులను కూడా అది కూల్ ఆఫ్ చేయగలదు. బట్ ఎల్పీజీ గ్యాస్ రిలేటెడ్ గా రిస్కే ఉంటుంది. కానీ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా, పెట్రోల్ డీజిల్ రిలేటెడ్ గా మాత్రం మనం డైవర్సిఫై చేయగలం. గవర్నమెంట్ కూడా 70% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అవుట్ సైడ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వస్తున్నాయని ఇలా స్టేట్మెంట్స్ చేశారు. సో ఓపీఈసీ నుంచి యుఏఈ బయటికి రావడం, వాళ్ళు ఒకవేళ ఆయిల్ బాగా ప్రొడ్యూస్ చేశారంటే మాత్రం అది ఇండియా లాంటి ఆయిల్ కన్సంప్షన్ కంట్రీస్ కి మంచిది. అంటే హెవీగా ఇంపోర్ట్ చేసుకుంటున్న కంట్రీస్ కి వెరీ ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకుంది యుఏఈ. అండ్ ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం కారణంగా ఫ్లైట్ ఒక టికెట్ ధరల్ని కానీ దానికి తగ్గట్టు పెంచుకోకపోతే వాళ్ళ ఆపరేషన్స్ కొలాప్స్ అయిపోతాయని ఎయిర్ ఇండియా, ఇండిగో ఈ సంస్థలు సెంటర్ కి, కేంద్రానికి SOS ని లైక్ అర్జెన్సీ ఇంటర్వెన్షన్ ని కోరుకుంటూ ఈ ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్లు గవర్నమెంట్ కి లేఖను రాసాయని, గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా త్వరలో రెస్పాన్స్ ఇస్తుందని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ కారణంగా గవర్నమెంట్ ఏ స్టెప్ తీసుకోవట్లేదు. కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంటుందో
అక్కడ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది, ఇంక్లూడింగ్ ద ఫ్లైట్ టికెట్స్. లెట్స్ సీ గవర్నమెంట్ దీనికి ఎలా రెస్పాన్స్ ఇస్తుందని. అండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారు $15 బిలియన్ గూగుల్ క్లౌడ్ సెంటర్ రిలేటెడ్ గా ఫౌండేషన్ ని వాళ్ళ వేశారు. అండ్ దానికి ప్యారల్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. విశాఖపట్నంలో రిలయన్స్ వాళ్ళు ఇండియాకి సంబంధించిన లార్జెస్ట్ డేటా సెంటర్, గూగుల్ వాళ్ళంతా $15 బిలియన్ కదా, వీళ్ళేమో $17 బిలియన్ డేటా సెంటర్ ని 2030 నాటికి 1.5 గిగావాట్ కెపాసిటీతో సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ తో కూడా బిల్డ్ చేయబోతున్నారని అప్డేట్ చేస్తున్నారు. ఇది నియర్ భోగాపురం దగ్గర. మ్యాసివ్ ఎకో సిస్టమ్, క్లౌడ్ ఎకో సిస్టమ్, డేటా సెంటర్ ఒక ఎకో సిస్టమ్ వస్తున్నాయని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ సిఫీ కానీ కొనెక్సియన్ అండ్ అనంతరాజ్ కూడా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా డేటా సెంటర్స్ పరంగా అప్డేట్ చేస్తున్నారు. సుమారుగా 6 గిగావాట్ కెపాసిటీతో డేటా సెంటర్స్ అయితే ఎస్టాబ్లిష్ అవుతాయని కనిపిస్తుంది. నేను నిన్నటి వీడియోలో కూడా పవర్ స్టాక్స్ పరంగా మాట్లాడినప్పుడు డేటా సెంటర్స్ ఒక లాంగ్ టర్మ్ డిమాండ్ ఈవెంట్ ని నిన్నటి వీడియోలో కూడా డిస్కస్ చేశాను. అండ్ ఈ పాయింట్ లో ఇంకొకటి కూడా మెన్షన్ చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది స్కిప్పర్ ఒక నెంబర్స్. ఇరాన్ ఇయర్ లో రెవెన్యూ 30% దగ్గరగా పెరిగింది, మార్జిన్స్ పెరిగాయి, దీంతో ప్రాఫిట్ ఇరాన్ ఇయర్ లో 63% దగ్గరగా పెరిగింది. చాలా మంచి నెంబర్స్ యాక్చువల్ గా. బట్ స్కిప్పర్ ఒక పిఈ ఇవాళ 26 దగ్గరగా ఉంది. వెరాజ్ ఈ సేమ్ ట్రాన్స్మిషన్ స్పేస్ లో ఉంటున్న ట్రాన్స్రైల్ లైట్నింగ్ ఒక పిఈ 18 దగ్గరగా ఉంది. అంటే స్కిప్పర్ తో కంపేర్ చేస్తే ట్రాన్స్రైల్ లైట్నింగ్ సేమ్ బిజినెస్ లైన్ లో ఉంటూ మంచి పి లో కనిపిస్తుంది. ట్రాన్స్మిషన్ బిజినెస్ లో స్కిప్పర్ నెంబర్స్ వచ్చాయి, బాగున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ట్రాన్స్మిషన్ ఎంటైర్ సెగ్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటున్నట్టయితే ట్రాన్స్రైల్ లైట్నింగ్ ఒక నెంబర్స్ ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. లెట్స్ సీ నెంబర్స్ ఎలా ఉంటాయని. వాల్యుయేషన్ మాత్రం డీసెంట్ గా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ మీకు ఒకరు కనిపిస్తున్నారా? ఏదో మోసుకు వెళ్తున్నారు అనుకుంటా. అది తన సిస్టర్ ఒక శవం. తన సిస్టర్ కి సంబంధించిన డబ్బులు బ్యాంక్ లో ఉన్నాయి. ఆ డబ్బులు తను చనిపోయారు కాబట్టి తనకి ఇవ్వాలని, తన అంతిమ సంస్కారానికి తనకి డబ్బులు కావాలని గ్రామీణ బ్యాంక్, ఒడిశా గ్రామీణ బ్యాంక్ కు వెళ్తే వాళ్ళు ప్రూఫ్ ఏంటి చనిపోయిన దానికని అడిగితే ఎంతకాలం వాళ్ళు వెనక్కి తిరిగిన డబ్బులు ఇవ్వకపోతుండేసరికి డైరెక్ట్ గా తన సిస్టర్ ఒక శవాన్ని తీసుకువెళ్లి ఇదిగోండి ప్రూఫ్ అనేలా తీసుకువెళ్లాడు బ్యాంక్ దగ్గరికి. అండ్ దీని మీద గ్రామీణ బ్యాంక్ వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇచ్చారు. తను తాగేసి వచ్చాడని, తాగేసి వచ్చి డబ్బులు అడిగితే మేము ఎందుకు ఇవ్వాలని, యాజ్ పర్ ద బ్యాంకింగ్ రూల్స్ మేము తనతో కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వమని చెప్పామని, దీంతో తన కోపం వచ్చి తన సిస్టర్ ఒక శవాన్ని తీసుకొచ్చాడని, తమ తప్పేం లేదని బ్యాంక్ వాళ్ళు స్టేట్మెంట్ చేశారు. బట్ ప్రజలు మాత్రం ఒకరు చనిపోయిన తర్వాత దాంట్లో ఉన్న డబ్బులు తీసుకోవడానికి ఏం ప్రాసెస్ ఫాలో అవ్వాలో చదువు లేని వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది? అది బ్యాంక్ వాళ్ళే హెల్ప్ చేయాలి. ఆ లోకల్ ఉంటున్న గవర్నమెంట్ దానికి బాధ్యత తీసుకొని వాళ్ళ బంధువులకి వాళ్ళ బ్యాంక్ లో ఉన్న డబ్బులు వెళ్లేలా చేయాలి. బికాస్ ఒడిశా ఆ ప్రాంతం అయితే పర్టికులర్ గా తనకి అసలు చదువు రిలేటెడ్ ఎటువంటి నాలెడ్జ్ లేదు, ఆ ప్రాసెస్ తెలియదు. అలాంటి వాళ్ళకి ప్రాసెస్ రూల్స్ చెప్తే వాళ్ళు ఎలా తెచ్చుకోగలరు డబ్బులు అనేలా ప్రజలు స్పందిస్తున్నారు. సో 19,300 రూపాయలు బ్యాంక్ లో నుంచి ఇవ్వలేదు అన్న దానికి తను చూపించిన ఈ నిరసన మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ నే క్వశ్చన్ చేస్తుంది. కొన్ని ప్రొసీజర్స్ చదువు లేని వాళ్ళు ఎలా ఫాలో అవుతారని. నెక్స్ట్, కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శివకుమార్ ఉన్నారా? తను ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశారు. బెంగళూరులో 50% దగ్గరగా జాబ్స్ కట్ అవుతాయని అలా చెప్తున్నారు. ఏఐ కారణంగా. ఏఐ అనేది బెంగళూరులో ఉన్న చాలా ఇండస్ట్రీస్ ని థ్రెట్ కి గురి చేస్తుందని ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కామెంట్స్ చేస్తుండడం జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ వస్తున్న స్టేట్మెంట్స్ మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అవుతున్నాయి. ఇది మనీ కంట్రోల్ లో పబ్లిష్ అవుతున్న డేటా. మరి 50% జాబ్ కట్స్ జరుగుతాయి బెంగళూరులో అనేది కొంత ఎగ్జాజరేటెడ్ గా కనిపిస్తుంది. బట్ ఏ డేటాని బ్యాక్ చేసుకుని తన స్టేట్మెంట్స్ చేస్తున్నారో కానీ వెరీ బిగ్ స్టేట్మెంట్ ఇది. నెక్స్ట్, ఆర్బీఐ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ FY 27 నుంచి అంటే ఏప్రిల్ 1 2027 నుంచి అమల్లోకి అయితే రాబోతుంది. ఇందులో భాగంగా ECL నార్మ్స్ అయితే మారుతున్నాయి. ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ నార్మ్స్ మారుతున్నాయి. యూజువల్ గా స్టేజ్ 1, స్టేజ్ 2 లోన్స్ ఉంటుంటాయి కదా, లైక్ 12 months ECL, లైఫ్ టైమ్ ECL ఫర్ హైయర్ రిస్క్ లోన్స్ ఉంటున్నవి. వాటికి బ్యాంక్స్ ఫ్యూచర్ లో లాస్ వస్తుందేమని ముందుగానే ప్రావిజన్స్ చేయాలంటే ముందుగానే డబ్బుల్ని తీసి పక్కకు పెట్టాలి. స్టేజ్ 1 లో స్టాండర్డ్ లోన్స్ కి 0.4% దగ్గరగా, స్టేజ్ 2 లో మినిమం 5% ప్రావిజనింగ్. ప్రెసెంట్ ఉంటున్న 0.4 నుంచి 5% ప్రావిజనింగ్ అంటే స్ట్రాంగ్ గా ఆర్బీఐ వాళ్ళు ప్రావిజనింగ్ ని పెంచుతున్నట్టు. దీని కారణంగా బ్యాంక్స్ కి, పర్టికులర్ గా PSU బ్యాంక్స్ కి వాటి నెట్ వర్త్ లో 5 to 10% దగ్గరగా వన్ టైం హిట్ అయితే ఉంటది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి ఏం పెద్ద ఇంపాక్ట్ లేకపోవచ్చు, కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఈ నార్మ్స్ ని ఇప్పటి వరకు పాటించిన బ్యాంక్స్ అన్నిటికీ కూడా స్ట్రాంగ్ హిట్ అయితే ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓవరాల్ బ్యాంకింగ్ ప్రాఫిట్స్ దీని కారణంగా 50,000 to 60,000 crores దగ్గరగా తగ్గుతాయని దినేష్ గారు, ఫార్మర్ SBI చైర్మన్, స్టేట్మెంట్స్ చేశారు. వెరీ బిగ్ ఇంపాక్ట్. బ్యాంక్స్ కూడా రిక్వెస్ట్ చేశాయి, ఇది ఇలా కాదు, దీని రిలేటెడ్ గా నార్మ్స్ ని కొంచెం సరళించండి అని. ఆర్బీఐ అయితే లేదు, ఇది ఇలానే ఉండాలి, ఒక్కసారి ఇంపాక్ట్ తీసుకోండి, సో దట్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఎటువంటి రిస్క్ నైనా బ్యాంకింగ్ సిస్టమ్ ఫేస్ చేయదని ఆర్బీఐ
ఆర్బీఐ వాళ్ళైతే స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. ఇన్ఫాక్ట్ ఈ రూల్స్ వస్తాయని ముందుగానే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారు. బట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రం రూల్స్ మారుతాయేమో ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ నామ్స్ ని పాటించలేదు. కమింగ్ టైమ్స్ లో వీటిని పాటించాల్సి ఉంటుంది. అండ్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం వాళ్ళు చేస్తున్నారు. న్యూ ఆయిల్ అండ్ గ్యాస్ డిస్కవరీ రిలేటెడ్ గా లిబియాలో లేండి, ఇండియాలో కాదు. దీని పరంగా ఆయిల్ ఇండియా అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు కలిసి అక్కడ బిజినెస్ ని చేస్తారని, ఇది ఇండియా రిలేటెడ్ గా గుడ్ ఆపర్చునిటీ అనేలా మనకు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. డిస్కవరీ మాత్రమే అండ్ అక్కడి నుంచి ఎక్స్ట్రాక్షన్ చేయడానికి టైం అయితే పడుతుంది. అండ్ ప్రెసెంట్ ఉన్న కండిషన్ లో అక్కడి నుంచి ఒక పెద్ద మొత్తంలో ఇక్కడికి మనం తీసుకొచ్చే అవకాశం కూడా ఇమీడియట్ గా మనకి ఉండదు. ఆల్సో భారత్ పెట్రోలియం వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ డేటాని అప్డేట్ చేస్తున్నారు. అన్ఫౌండెడ్ రూమర్స్ కారణంగా, ఫియర్స్ కారణంగా పెట్రోల్ నార్మల్ గా ఉండేదానికంటే కూడా 35% ఎక్కువగా వాడుతున్నారని, కొట్టిస్తున్నారని, డీజిల్ కూడా అత్యధికంగా కొట్టిస్తున్నారని. నార్మల్ గా పెట్రోల్ కొట్టించే, డీజిల్ కొట్టించే ఒక క్వాంటిటీ కంటే చాలా స్ట్రాంగ్ గా ఎక్కువగా పెట్రోల్ అండ్ డీజిల్ ఫ్యూయల్ పంప్స్ లో డిమాండ్ కి వెళ్లడం కారణంగానే కొన్ని పంప్స్ స్టేషన్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యాయి. కానీ ఓవరాల్ మా దగ్గర ఉంటున్న నిల్వలు తక్కువ అవడం వల్ల కాదనేలా భారత్ పెట్రోలియం వాళ్ళు, ఇండియన్ ఆయిల్ వాళ్ళు కూడా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. అండ్ రైల్టెల్ వాళ్ళకి 20 crore 35 lakhs చేసే ఆర్డర్ హిమాచల్ స్టేట్ నుంచి ఎడ్యుకేషన్ సెంట్రల్ డాష్ బోర్డ్ సిస్టమ్ రిలేటెడ్ గా, ఎంఐఎస్ సెంట్రల్ డాష్ బోర్డ్ సిస్టమ్ రిలేటెడ్ గా లభించిందని, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి లభించిందని అప్డేట్ చేస్తున్నారు. April 31st, 2027 లోపు ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. ఆల్సో రైల్టెల్ వాళ్ళకి 145 crore 47 lakhs చేసే డీల్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ నుంచి లభించిందని అప్డేట్ చేశారు. నెక్స్ట్ పరాస్ డిఫెన్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు కంపల్ సిస్టమ్స్ అండ్ జేవి మైక్రానిక్స్ వాళ్ళతో ఎంఓఈ ని కుదుర్చుకున్నారు. ఆర్ఎఫ్ టెస్ట్ ఛాంబర్స్ రిలేటెడ్ గా, ఇది డిఫెన్స్ రాడార్ టెస్టింగ్ లోను, ఏరోస్పేస్ సిస్టమ్స్ లోను, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికాం టెస్టింగ్ లోను దీన్ని యూజ్ చేస్తారు. ఇది ఒక హై మార్జిన్ స్పెషలైజ్డ్ డిఫెన్స్ ఇన్ఫ్రా ఎనికానిక్ ఛాంబర్స్ అనేవి. వెరీ ఇంట్రెస్టింగ్ స్పేస్, ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉంటుంది. డిఫెన్స్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ రెండిట్లో కూడా దీని ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ పరాస్ డిఫెన్స్ వాళ్ళు చేస్తున్నట్టు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఎటర్నల్ వాళ్ళ నెంబర్స్, మార్జిన్స్ కానీ ఈవెన్ రెవెన్యూ కానీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే వచ్చాయి. అండ్ క్యాష్ ఫ్లో పరంగా కూడా గుడ్ కన్వర్షన్ వీళ్ళ దగ్గర నుంచి కనిపిస్తుంది. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ మార్జిన్ 2.3 దగ్గరగా ఉంటుంది. 2.3% అనుకుంటే 2.8% దగ్గరగా వీళ్ళు పోస్ట్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా 174 crore దగ్గరగా పోస్ట్ చేశారు. మార్జిన్ అయితే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేసింది. ఫుడ్ డెలివరీ 19% దగ్గరగా గ్రో అయింది, ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్. క్విక్ కామర్స్ 95% గ్రో అయింది, అది కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ లోనే ఉంది. డిస్ట్రిక్ట్ ఒక లాస్ 121 crore నుంచి 81 crore కి తగ్గింది, విచ్ ఇస్ గుడ్. అండ్ ప్రెసెంట్ వీళ్ళ దగ్గర క్యాష్ బ్యాలెన్స్ 17,972 crore దగ్గరగా ఉంది. అండ్ ఎల్పిజి క్రైసిస్ కారణంగా సిగ్నిఫికెంట్ గా ఈ ఫుడ్ డెలివరీ బిజినెస్ పై ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నారు, కానీ అలా ఏం లేదు. క్విక్ కామర్స్ రిలేటెడ్ గా 5 to 6% మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తారని కాన్ఫిడెంట్ గా వీళ్ళు చెప్తున్నారు, విచ్ ఇస్ గుడ్ ఫర్ ద బిజినెస్. ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బాగున్నాయి. వెబ్సోల్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. సైలెంట్ గా విజయ్ కేడియా గారు ఎంటర్ అయ్యారా, అక్కడి నుంచి చూస్తే స్ట్రాంగ్ గా ఈ కంపెనీ పెరిగింది. నెంబర్స్ వెరీ సాలిడ్ ఉన్నాయి. అండ్ డివిడెండ్ కూడా 25 పైస్ ఇస్తున్నారు. రెవెన్యూ 54% దగ్గరగా క్వార్టర్ అండ్ క్వార్టర్ లో, ఇయర్ ఆన్ ఇయర్ లో 132% దగ్గరగా గ్రో అయింది. మార్జిన్ ఒక ట్రెండ్ చూడండి, 38 నుంచి 41, 41 నుంచి 43, 43 నుంచి 47.3 కి వీళ్ళు మార్జిన్స్ ని పెంచుకున్నారు. కానీ రిసీవబుల్స్ పెరుగుతున్నాయి, ఇది ఒక కన్సర్న్ లా కనిపిస్తుంది. FY26 లో వీళ్ళ రిసీవబుల్స్ 93 crore, FY25 లో అదే 5 crore, సుమారుగా 20 times దగ్గరగా పెరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్మోస్ట్ 180 crore దగ్గరగా క్యాపెక్స్ చేసిన తర్వాత కూడా CFO ఆల్మోస్ట్ 255 crore దగ్గరగా ఉంది. ఫ్రీ క్యాష్ ఫ్లో కన్వర్షన్ కూడా డీసెంట్ అయినా. ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బాగున్నాయి. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.